ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కారులో నిరీక్షిస్తున్నారు టెక్కల జెడ్పీటీసీ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి. అయితే గత రాత్రి కుమార్తెలు నిరీక్షించి దువ్వాడ శ్రీనివాస్ను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా ఈరోజు ఆయన భార్య కూడా వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దువ్వాడ వాణి ఇక దివ్వల మాధురి అనే వైసీపీ నేతపై సంచలన ఆరోపణలు చేశారు. వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తల గొడవలు అన్ని జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకు కానీ నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్ గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రెసిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు. టెక్కల్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డాన్సులు చెప్తూ లేడీస్ ని చాలా మంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డాన్స్ టీచర్ని. భరతనాట్యం చెప్తాను, చాలా మంది వేల మంది పిల్లలకు చెప్పాను. కోలాటం చెప్తాను, చాలా మంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్ గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలా మంది లేడీస్ ని స్కూల్ కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే వాళ్ళు ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ జెండర్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 ఇయర్స్ అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏమి తెలుసుకోరా? అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా. అట్లీస్ట్ అందరూ డెప్త్ ఏడు తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 years గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తుందని తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలే తెలుసా? మా పేరెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్ లో? చెప్పండి మీరే. నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి. మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా. ఆవిడ ఏం చేస్తుందో, 2 years ఏం చేస్తుందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు? ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారో చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా నా మీద? ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి రైట్. వైసీపీ నేత దువ్వాడ వ్యవహారం చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కొంత ఆయన ఇంటి దగ్గర హంగామా నడిచింది. అంతకుముందు ఆయన కుమార్తెలు ఆయన ఇంటికి చేరుకొని తండ్రిని కలిసే ప్రయత్నం చేశారు. అయితే గేట్లు ఓపెన్ చేయలేదంటూ కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఆయన భార్య కూడా అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కొంత హైడ్రామా అక్కడ నడిచింది. ఒక వైసీపీ మహిళా నేత మీద కూడా దువ్వాడ భార్య ఆరోపణలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, 2 రోజుల నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి మధ్య ఉన్న విభేదాలు, కుటుంబ విభేదాలు గత రాత్రి నుంచి మరింత రచ్చగా మారాయి. ఏదైతే నిన్న సాయంత్రం దువ్వాడ శ్రీనివాస్ కి స్నేహితురాలుగాను, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే సహజీవనం చేస్తున్నారో మాధురి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన నేపథ్యంలో గత రాత్రి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, అదేవిధంగా కుమార్తె హైందవి కూడా గత రాత్రి ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడే బైఠాయించారు. రాత్రి నుంచి కూడా వాణి, అదేవిధంగా హైందవి కూడా అక్కడే ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడే ఇంటి వద్దే
నిరసన కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. గత రాత్రి కూడా దువ్వాడ శ్రీనివాస్ బయటకు వచ్చి తన భార్య కుమార్తెపై కూడా వీరంగం చేశారు. వాళ్ళని కొట్టపోయేందుకు కూడా ముందుకు వాళ్ళ పైకి రావడం జరిగింది. ఆ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు కూడా అక్కడే ఉన్నారు. ఏదైతే చూస్తే కనుక ఈ తన ఇంట్లోకి అంటే బలవంతంగా ఇప్పుడు గత రాత్రి చూస్తే కనుక ఇటు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి దర్వ బంధువులు, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు అయిన బంధువులు ఇద్దరి మధ్యన కూడా రెండు వర్గాల మధ్య ఇక్కడ ఇంట్లో కూడా గొడవ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఏదైతే బలవంతంగా డోర్లను కట్టలతో ఓపెన్ చేయించి లోపలికి తొరపడేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన బంధువులు కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసులు వెంటనే ఈ మొత్తం ఈ రెండు వర్గాలను కూడా అక్కడ చెదరగొట్టడం జరిగింది. అయితే అంతా వెళ్లిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ భార్య అదేవిధంగా కుమార్తె హైందవి మాత్రం గత రాత్రి నుంచి కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా అక్కడే ఆ చైర్ లో పడుకుని రాత్రి నుంచి కూడా నిద్రించిన పరిస్థితి అయితే ఉంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇంటి లోపల ఉన్నారు. మొత్తం ఈ వ్యవహారం కూడా చూస్తే కనుక ఇటు శ్రీకాకుళం జిల్లాకే కాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణిని కాదని వారిని కాకుండా ఏదైతే మాధురి అనే మహిళలతో సహజీవనం చేస్తున్నారు. దీంతో 2 సంవత్సరాల నుంచి కూడా ఇది పార్టీ పరంగా కూడా పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరిగింది. ఇది రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా 2 రోజుల నుంచి కూడా చూస్తే కనుక ఈ రచ్చ మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే శుక్రవారం రాత్రి ఏదైతే ఈ కుమార్తెలు ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించడం, దువ్వాడ శ్రీనివాస్ వారిని పలకరించేందుకు కూడా బయటకు రాకపోవడంతో కుమార్తెలు ఇద్దరు అక్కడే ఉండిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న నుంచి జరుగుతున్న గొడవల పరిణామాల నేపథ్యంలో నిన్న సాయంత్రం దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలుగా చెప్తున్న హైందవి ఏదైతే ఈ మాధురి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అనేక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి తాను తన భర్త నుంచి దూరంగా ఉండి దువ్వాడ శ్రీనివాస్ తో ఉంటున్నాను, తమిద్దరి మధ్యన కూడా ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాణిపై కూడా ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ విడిపోయారో ఏదైతే వేరుగా ఉంటున్నారో భార్య వాణిపై కూడా ఆమె తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే గత రాత్రి మొత్తం హైడ్రామాతో కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే కనుక ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజకీయంగా కనుక చూస్తే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక సోషల్ మీడియాలో కూడా ఈ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చాలా హాట్ గా కొనసాగుతుంది. గతంలో జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన విమర్శలు, అదేవిధంగా కుటుంబ పరంగా ఫ్యామిలీ విభేదాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు, తిరిగి ఆయనకే అలాంటి పరిస్థితి రావడం ఇవంతా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇది వైసీపీ పార్టీకి కూడా కొంత డ్యామేజ్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబ పరమైన వ్యవహారం కావడంతో ఈ వైసీపీ అధిష్టానం ఇందులో జోక్యం చేసుకుంటుందా లేదనేది, లేదా కుటుంబ పరంగానే వదిలేస్తుందని చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఇది కూడా ఎవరు అంటే అక్కడ పికెటింగ్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. గత రాత్రి వాణితో పాటు వచ్చిన బంధువులందరూ కూడా బయటకు పంపివేయడం జరిగింది. ప్రస్తుతం వాణి ఆమె కుమార్తె హైందవి మాత్రం అక్కడ ఇంట్లోనే ఉండి అక్కడే తమ నిరసన కొనసాగిస్తున్నారు. అయితే వరప్రసాద్, ఎవరు ఈ వాణి మీడియా ముఖంగా కూడా వచ్చి తాను కూడా వైసీపీ నేతనంటూ కూడా ఆమె చెప్పడాన్ని మనం చూసాం కదా. అసలు ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దువ్వాడతో ఎప్పటి నుంచి ఆమెకి పరిచయం ఏర్పడింది, అలాగే దువ్వాడ భార్య ఏమంటున్నారు వీరిద్దరికి సంబంధించి? ఇది ఒక చాలా ఆసక్తికరమైన వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆయన భార్య వాణి టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం అంటే వీరు చెప్తున్న ప్రకారం చూస్తే కనుక 2 సంవత్సరాల క్రితం మాధురి ఏదైతే అక్కడ టెక్కల్లో వీరికి పరిచయం కావడం జరిగింది. పరిచయం అయిన తర్వాత ఏదైతే స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణియే మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టుగా చెప్తారు అక్కడ. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి గత ఎన్నికల్లో ఈ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మళ్ళీ మార్పు జరిగింది. ఈ నేపథ్యంలో మాధురిని అక్కడ వైసీపీ నాయకురాలుగా అంటే అక్కడ స్థానికంగా పట్టణంలో పట్టు ఉన్న నేపథ్యంలో ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా కావడంతో ఈ ఏదైతే మహిళా ఓట్లు వస్తాయని చెప్పి కూడా ఆమెని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. టెక్కలి వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా కూడా నియమించారు. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇద్దరు కలిసి ఉంటున్నారు. తన భార్యతో నుంచి వేరయ్యి మాధురితో కూడా కలిసి ఉంటున్న పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతుంది.
అయితే ఈ రోజైతే ఏదైతే ఈ గురువారం రాత్రి ఈ కూతుర్లిద్దరూ అంటే దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలిద్దరూ కూడా అక్కడికి వెళ్లి తండ్రిని కలిసేందుకు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ఈ రచ్చ బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా ఇది 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు అంతర్గతంగా ఏం జరుగుతుందన్నది స్థానికులు కూడా తెలిసింది. అయితే మొత్తం ఈ రచ్చ కారణంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానూ కూడా ఈ వర్షం సంచలనంగా మారింది. చివరికి ఈ విషయంలో ఎపిసోడ్ లో ఏం జరగబోతున్నది కూడా చాలా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా తన భార్య పిల్లలను కూడా కొట్టేందుకు కూడా బయటకు వెళ్లిన నేపథ్యంలో వారు కలిసి ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే వాణి లీగల్ గా ముందుకు వెళ్తారా లేదంటే ఇలాగే అంటే వాణి తరఫున బంధువులు కూడా ఇందులో ఎంటర్ అయిన నేపథ్యంలో అటు దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఆయన తమ్ముడు కూడా మద్దతుగా ఉండే ఆయన బంధువులంతా కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో ఒకరికొకరు ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధురి అయితే స్పష్టం చేసింది తను ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటాను, తను తమది సహజీవనం కాదు కేవలం ఫ్రెండ్లీ రిలేషన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలన్నీ తెలిసి కూడా వాణి ఇప్పుడు ప్రస్తుతం రద్దు చేస్తుందని చెప్పి కూడా మాధురి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ.